ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలనైతే దుర్వినియోగం చేస్తున్న తీరునైతే హైకోర్టు తీర్పు అయితే ఎండగట్టింది. రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పనిచేయాలని చెప్పి పరోక్షంగా కూడా అధికార పార్టీని వారించింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ఏదైతే రెండు మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్లో 2 పిల్లర్లు తుంగినటువంటి నేపథ్యంలో దీన్ని మొత్తం రేవంత్ రెడ్డి సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగించుకుని ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు దుర్వినియోగమే అని చెప్పి పదే చెప్పి బురద జల్లినటువంటి పరిస్థితి. వాస్తవానికి 2 పిల్లర్లకు సంబంధించినటువంటి వ్యవహారం దాన్ని రిపేర్ చేయమని ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రిపేర్ చేసి ఏదైతే కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఏదైతే రైతులకు సాగునీరు అందించేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇవన్నిటిని రాజకీయ కోసమే ప్రధానంగా వాడుకుంటూ వచ్చింది. తీరా ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఏదైతే రిపేర్ చేయమని చెప్పి. కానీ అవన్నీ చేయకుండా కేసీఆర్ ను ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినటువంటి ఇమేజ్ ని రైతుల్లో కానీ ప్రజల్లో కానీ డ్యామేజ్ చేయాలన్నటువంటి కుట్రతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించినటువంటి పరిస్థితి. ఏదైతే ఘోష్ కమిటీని అడ్డం పెట్టుకొని ఏదైతే ఆయనకు రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ లేదా టీఆర్ఎస్ కు ఏదైనా అడ్వాంటేజ్ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నటువంటి క్రమంలో విచారణల పేరుతో కాలయాపన చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు షాక్ కలిగిందని చెప్పాలి. ఒక చెంపపెట్ల చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ హైకోర్టు తీర్పు నేపథ్యంలో వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రేపటి కేబినెట్ లో దీనికి సంబంధించినటువంటి ప్రధానటువంటి చర్చ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లాలా, మరొక నిర్ణయం తీసుకోవాలనేది ఒక మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కేసీఆర్ ను అదేవిధంగా ఆనాటి ప్రభుత్వాన్ని కాళేశ్వరం విషయంలో ఏదైతే అబస్పాలు చేస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో రేవంత్ రెడ్డి సర్కారు ఇరకాటంలో పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వైపు ఏదైతే రిపేర్ చేసి దాన్ని వాడుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ 2 పిల్లర్లకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి మొత్తం 1,00,000 కోట్లు దుర్వినియోగం అయిందని చెప్పి ఏదైతే బదనం చేసేటువంటి పరిస్థితి, దానికి గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. వాస్తవాలు ఈ రోజు హైకోర్టు తీర్పుతో బయటకు వచ్చాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ వ్యవహారం సంబంధించుకుంటా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఇబ్బందిలో పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇక మొత్తానికి కాళేశ్వరంపై అయితే హైకోర్టు తీర్పుతో అయితే అధికార పార్టీకి చెంపపెట్టు లాంటి సమాధానం అయితే వచ్చింది. అల్టిమేట్ గా కాళేశ్వరం కేవలం ఓ ప్రాజెక్టు కాదు, అది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. ఎవరేమన్నా ఎన్ని అడ్డంకులు సృష్టించినా చరిత్ర పుటల్లో అయితే కాళేశ్వరం అయితే సుస్థిరం.